కుంభరాశి వారికి 20, 21, 22 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా వీరికి 2 కోరికలు తీరుతాయి. దైవానుగ్రహం కలగబోతుంది. వీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. అద్భుతమైన ఫలితాలతో వీరు దూసుకుపోయే అవకాశం కూడా ఉందన్నమాట. కుంభరాశి వారికండి నిజం చెప్పాలంటే గనక ఈ 3 రోజులు కూడా బాగా కలిసి వస్తుందండి. అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఒక స్త్రీ ద్వారా మీరు మోసపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు మోసం చేయాలనుకుంటుంది, మీకు ఎలా ఉండబోతుంది, మీరు ఏ పరిహారం చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కుంభరాశి విషయానికి వచ్చినట్టయితే కుంభరాశి వారండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. చాలా మంచి వ్యక్తులు అనమాట. అంటే చూస్తేనే చెప్పేయొచ్చు అనమాట. ఈ కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు అన్నట్టుగా అంటే చెప్పేయొచ్చు అనమాట. వీరికి ఏంటంటే జీవితంలో అండి ఎప్పుడు కష్టాలు వస్తూనే ఉంటాయన్నమాట. కష్టాలతో ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతారు, బాధపడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే ఒక కష్టం పోగానే ఇంకొక కష్టం వస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏం చేయాలో కూడా అర్థం కాక వీళ్ళు ఏంటంటే సతమతం అవుతూ ఉంటారని చెప్పొచ్చు. అందుకే కుంభరాశి వారండి ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటారండి. ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారనమాట. నాకంటూ అంటే గౌరవం లేని చోటకి వెళ్ళాలని అస్సలు అనుకోరనమాట. అగౌరవంగా చూసే వాళ్ళ దగ్గరికి కూడా ఏంటంటే వెళ్ళరనమాట అండి. ఎప్పుడు కూడా కష్టపడుతూ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు పడుతూనే ఏంటంటే కనుక పెరిగారు. ఇప్పటికీ కూడా ఏంటంటే లైఫ్లో చాలా కష్టాలు అంటే ఎదుర్కొంటూ ఉంటారండి. ఈ రోజు డబ్బుందని మురిసిపోవటం కానీ, లేపు లేదని బాధపడటం కానీ ఇలాంటివి చేయరండి. డబ్బున్నా ఒకే మాదిరిగా ఉంటారు, లేకపోయినా ఒకే తీరుగా ఉంటూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటూ ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే అందరికి హెల్ప్ చేస్తారు, కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎవరు కూడా వీళ్ళకు హెల్ప్ చేయటం కానీ, ఎవరు కూడా ఏంటంటే కనుక వీరిని ఆదుకోవటం కానీ ఇలాంటివి చేయరు. వీళ్ళు బాధల్లో ఉంటే కూడా ఎలా ఉన్నామని పలకరించేవారు కూడా చుట్టూ ఉన్నా కానీ అసలు వెళ్ళరు. అసలు ఏంటంటే కనుక కొంతమంది వీరికి ఏదైనా జరిగితే బాగైంది అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ మీద ఎక్కువగా ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. వీళ్ళు కష్టపడతారు, కష్టపడి ఏంటంటే కనుక పైకి ఎదుగుతారండి. కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళతో హెల్ప్ తీసుకొని బాగుపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వీళ్ళు ఏంటంటే కనుక చెప్పాలంటే ఒకరిని వీళ్ళు అంటే మోసం చేయరు, కానీ వీళ్ళని చాలా మంది మోసం చేస్తారు. కుంభరాశి వారిని నమ్మిచ్చి మరీ మోసం చేస్తారనమాట. అయినా కానీ బాధపడరండి. పోనీలే నా వాళ్లే కదా అనుకుంటూ ఏంటంటే కనుక వీళ్ళు నార్మల్గా వదిలేస్తూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు అంటే మాట్లాడేటప్పుడు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. కోపం వస్తే అరవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, కొంచెం ఏంటంటే కనుక దాన్ని దూరం పెట్టండి. ఎందుకంటే మీ కోపమే ఒక్కొక్కసారి మీ శత్రువుగా మారుతుందన్నమాట. అప్పుడు చాలా మీరు ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ వస్తుందండి. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఈ 3 రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు. చాలా అద్భుతమైన అంటే రిజల్ట్ అనేది రాబోతుంది అనమాట. 2 కోరికలు ఏవి తీరుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ప్రవేశించబోతుంది. ఆ తల్లి ఎప్పుడైతే ప్రవేశం అంటే ప్రారంభమవుతుందో అప్పటి నుంచి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోయి మీ జీవితంలో ఏంటంటే కనుక మీరే అంటే ఇంకా మలుపు తిప్పే అవకాశం ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా ధనం రావటం కానీ, కొన్ని సమస్యలు పోవటం కానీ, అప్పులు తీరటం కానీ అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం మనశ్శాంతి లభించడం కానీ ఇలాంటివి ఏంటంటే ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనం ఎంతో పుణ్యం చేసి ఉండాలి. కానీ గ్రహస్థితుల మార్పుల వల్ల కావచ్చు, స్థితిగతుల వల్ల కావచ్చు, మీకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. కుంభరాశి వారు నిజాయితీకి న్యాయానికి అంటే కట్టుబడి ఉంటారండి. చాలా నిజాయితీ పరులు అనమాట. వీళ్ళు ఏంటంటే ఒకరిని చూస్తే వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఎదుటి వాళ్ళనే చెప్పే అంత టాలెంట్ వీళ్ళలో ఉంటుందండి. వీళ్ళు మంచివారికి మంచివారుగా ఉంటారు, చెడువారికి చెడువారుగా ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక హెల్ప్ చేయడంలో ముందుంటారండి. నాకెందుకులే పోనీలే అన్నట్టు కాకుండా ఏంటంటే కనుక ఎవరైనా బాధపడుతున్నట్టయితే అయ్యో పాపం అన్నట్టుగా ఏంటంటే హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. మనం చెప్తున్నాం కదా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే భగవంతుడు వీరికి ఏంటంటే కనుక ఎక్కువగా కష్టాలు ఇస్తూ ఉంటారనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వీళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటారండి, ధైర్యంగా ముందుకు వెళతారనమాట. నాకు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని ఏంటంటే నలుగురితో పంచుకోరండి. ఎంత బాధున్నా మనసులోనే పెట్టుకొని ఏంటంటే కనుక బాధపడతారనమాట. అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు ఈ 3 రోజుల్లో కూడా అండి పోటీ పరీక్షల్లో కావచ్చు, లేదంటే కనుక ఏదైనా అంటే వీళ్ళకు పర్సనల్గా ఏవైనా పనులున్నా సరేనండి అందులో బాగా రాణించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే కనుక దూర ప్రయాణాలు పడతాయండి మీకు ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో దూర ప్రయాణాలు అనమాట. ఆ ప్రయాణాలలో కూడా విజయం సాధిస్తారండి. ఆ ప్రయాణాల వల్ల కూడా ఏంటంటే కనుక మీకు లాభం చేకూరుతుంది. ప్రయాణాలలో ఏంటంటే కనుక కొత్త పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల వల్ల ఏంటంటే మీ జీవితం అనేది మారిపోతుంది. ప్రయాణాల వల్ల ఏర్పడిన పరిచయాలు ఏంటంటే కనుక మీ లైఫ్ని చేంజ్ చేస్తాయని 100% మనం చెప్పుకోవచ్చు. ఇది అందరికీ జరుగుతుందా అంటే మాత్రం కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అంటే ఇక్కడ
గ్రహస్థితిని బట్టి చెప్పబడుతుందన్నమాట రాశి చక్రంలో. ముఖ్యంగా మనం గమనించుకుంటే కుంభరాశి వారికండి ఎక్కువగా ఏంటంటే శుభ ఫలితాలు ఉన్నాయన్నమాట. అంటే ఆ శుభ ఫలితాలు అయితే తక్కువగా ఉన్నాయి, శుభ ఫలితాలను ఎక్కువగా పొందుతారనమాట. అనుకున్న పని అనుకున్న సమయానికి జరుగుతుంది, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది, దాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు ప్రశాంతంగా ఉంటారండి, హ్యాపీనెస్ ఉంటుంది, బాధ అనేది తగ్గిపోతుంది, అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది, చీటీ రూపంలో డబ్బు వస్తుంది, ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితంలో మీరు ఏంటంటే కనుక కోల్పోయినవి తిరిగి మళ్ళీ మీ లైఫ్లో ఏంటంటే కనుక మీరు పొందే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒకరు చెప్పిన మాటలు వినకండి, మీ కళ్ళతో చూసింది మాత్రం మీరు నమ్మండి, వినండి. అలాంటప్పుడు మీకు ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయి. కొంతమంది ఏంటంటే కావాలని లేనిపోని పుట్టించి చెబుతూ ఉంటారు, వాళ్ళ పుకారులను ఏంటంటే కనుక అసలు నమ్మకండి. మీరేంటంటే ప్రతి దానికి కూడా అయ్యో పాపం అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా. అందుకే కొంతమంది అండి కావాలనే లేనివి ఏంటంటే కల్పించి చెబుతూ ఉంటారు, అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ నుంచి అంటే ధనం తీసుకోవటం కానీ మీ నుంచి సహాయం తీసుకోవటం కానీ చేస్తూ ఉంటారు. అయినా కానీ వీళ్ళు అబద్ధం చెప్పినా కానీ ఏంటంటేనండి సహాయం చేస్తారు, అలానే కాకుండా ధనం ఇవ్వటం ఇలాంటివి చేస్తారు. వీళ్ళ చేతిలో గుంటాయి, ఎవరికైనా డబ్బిస్తే చాలండి వాళ్ళు తిరిగి ఏంటంటే మళ్ళీ ఇవ్వరు. వీళ్ళు కూడా ఏంటంటే కనుక నా వాళ్ళే పోనీలే ఏమడగను అన్నట్టుగా ఏంటంటే వదిలేస్తూ ఉంటారనమాట. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరు గమనించుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది బాధపడతారండి. ఇది మాత్రం మీరు గమనించుకుంటే మీకే మంచిదనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే 3 రోజులు కూడా అండి ఇంటి పరంగా బాగుంటుందండి, ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంట్లో ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక సంపాదన మీద ఎక్కువగా దృష్టి పెడతారు. కొత్త కొత్త అంటే బిజినెస్ల మీద ఏంటంటే కనుక ఆలోచన చేస్తారు, ఏది నా లైఫ్లో నాకు సెట్ అవుతుంది, నేను దేంట్లో ముందుకు వెళ్ళగలుగుతా అన్నట్టుగా ఏంటంటే బిజినెస్ని డెవలప్ చేసుకోవటం కానీ, అలానే కాకుండా ఏంటంటే కనుక కొత్త కొత్త పరిచయాలను ఏర్పరచుకోవటం కానీ ఇలాంటివి చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా మీరు చేస్తారని చెప్పట్లేదు, మీ రాశి అంటే గ్రహాలు ఉంటాయి కదా, వాటి మార్పుల వల్ల ఏంటంటే కనుక జరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే మీ ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, కుటుంబం పరంగా బాగుంటుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు, చేసే వ్యాపారంలో ఏంటంటే కనుక మంచి లాభాలు వస్తాయి, ఇబ్బందులు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అలానే కాకుండా ముఖ్యంగా ఈ 3 రోజులు ఎలా గడిచిపోయాయి అలా అంటే మీరు అనుకుంటారనమాట, అబ్బాయి 3 రోజులు మాకు ఇలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉన్నామన్నట్టుగా ఏంటంటే హ్యాపీగా ఉంటారండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక రేపు శుక్రవారం ఉంది కదా, అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కదా మీకు. అయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక అమ్మవారికి ఒక చిన్న దీపమైనా సరే పెట్టండి. లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవికి దీపం పెడితే సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే లక్ష్మీదేవిని పూజించటం, ఆ తల్లికి దీపారాధన చేసుకోవటం, ఆ తర్వాత 2 యాలకులు తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత వాటిని తీసి మీ పర్సులో దాచుకుంటే చాలండి. అంటే మీ పర్సు ఉంటుంది కదా, పర్సు కానీ జేబులో కానీ పెట్టుకోండి. 2 యాలకులు అమ్మవారు ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి యాలకులను మన దగ్గర పెట్టుకుంటే 4 వైపుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో ధనం అనేది మనని అంటే వెతుక్కుంటూ వస్తుందన్నమాట. డబ్బు లేని చోట డబ్బుని పుట్టించడానికి యాలకులు మాత్రం ఉపయోగపడతాయి. కుంభరాశి వారికి ఇది చక్కగా పనిచేసే పరిహారం. అంటే కుంభరాశి వారే చేయమని కాదు, ఇతరులు కూడా చేసుకోవచ్చు. ఇతరుల వల్ల కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయడం వల్ల వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది, వాళ్ళకు కూడా మంచి ఫలితాలు అయితే రావటం వారి కళ్ళతో వాళ్ళు చూడగలుగుతారని చెప్పొచ్చు. అందుకే తప్పకుండా ఏంటంటే కనుక ఈ యాలకుల పరిహారం చేసుకోండి. విద్యార్థులకు ఈ 3 రోజులు కూడా బాగా కలిసి వస్తుంది, విద్యలో బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల్లో వీళ్ళదే ఏంటంటే కనుక ముందంజ అని చెప్పొచ్చు. చదివింది గుర్తుకుంటుంది, చక్కగా ఏంటంటే కనుక విద్యార్థులకు కూడా మంచి పేరు లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత అంటే ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా అండి, ఉద్యోగం ఏంటంటే కనుక రావట్లేదు, ఎంత ప్రయత్నించినా కానీ మాకు ఉద్యోగ ప్రాప్తి కలగట్లేదని బాధపడతారు కదా, వాళ్ళు ఏంటంటే కనుక గట్టిగా మీరు ప్రయత్నించండి, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే కనుక బదిలీలు అవ్వటం, ప్రమోషన్స్ రావటం, అలానే కాకుండా ఏంటంటే చిన్న పోస్టు నుంచి పెద్ద పోస్టుకు వెళ్ళటం ఇలాంటివి ఇక్కడ జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. చాలా వరకు కూడా అండి ఏది జరిగినా నా మంచికి అన్నట్టుగా ఏంటంటే కనుక వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి ఇంకా వీళ్ళకు అంతా కూడా బాగానే ఉంటుంది, ఇబ్బందులు అయితే పెద్దగా లేదు. వ్యాపారస్తులకు కూడా వ్యాపారం బాగా సాగుతుంది. ఉన్న దాంట్లో ఏంటంటే కనుక సర్దుకుపోవటం, అడ్జస్ట్ అయిపోవటం ఇంకా ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. లేని దాని గురించి ఎప్పుడు కూడా ఆశించరండి, ఉన్నది పోగొట్టుకోవాలని కూడా ఎప్పుడు వీళ్ళు అనుకోరనమాట. అలా ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ అలానే కాకుండా భగవంతుని స్మరించుకుంటూ కష్టాన్ని నమ్ముకుంటూ లైఫ్లో ఏంటంటే ముందుకు వెళుతూ ఉంటారు కుంభరాశి వారు. కుంభరాశి వారికి ఏంటంటే కనుక తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి, చాలా ధైర్యవంతులు అనమాట. అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడటం మీరు అసలు నచ్చదనమాట. ఏదున్నా కానీ మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక వీళ్ళది
మెత్తటి మనసు అనమాట. హృదయం చాలా సున్నితమైనదండి. ఎవరైనా వీరి ముందు ఏడ్చినా కావచ్చు, వీరి ముందు ఎవరైనా కొంచెం అంటే కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతున్నట్టయితే వీళ్ళు చూడలేరనమాట. వాళ్ళకు తోచిన సహాయం చేయటం కానీ, హెల్ప్ చేయటం కానీ చేస్తూ ఉంటారనమాట. అయినా కానీ వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు. చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలను అయితే వీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. అద్భుతమైన రిజల్ట్తో మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. ఇక ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే నరదిష్టి విపరీతంగా ఉంటుందండి. ఆ నరదిష్టి వల్ల మీరు ఎంతో సఫర్ అవుతున్నారు. నరదిష్టి వల్ల చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. ముఖ్యంగా నరదిష్టి నివారణ పరిహారం కుంభరాశి వారికి 99% పనిచేసే పరిహారం అనమాట. అందుకే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇది అందరికి అందుబాటులో ఉండేది అండి. మనం ఏం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. మీ నరదిష్టి పోవాలి, మీ చెడు దిష్టి పోవాలి, మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బందులు ఉండకూడదు, వ్యాపారం కూడా బాగా సాగాలి, ఎలాంటి బాధలు అనేవి రాకుండా ఉండాలి, అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకొని ఏం చేయండి అంటే కనుక ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కర్పూర బిళ్ళలు అంటే కనుక మనం హారతి ఇస్తాం కదా, హారతి ఇచ్చే కర్పూర బిళ్ళలు 4 తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరు ఇంటి బయట చేస్తే చాలా మంచిది. కుదరకపోతే మీ బాల్కనీస్లో ఇలా ఇంటి గుమ్మం బయట చేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే తొందరగా ఫలితం వస్తుందన్నమాట. తొందరగా మీరు అనుకున్నది జరుగుతుంది. అలానే కాకుండా మీ కోరికలు కూడా తీరే అవకాశం అయితే ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీ జీవితం కూడా మారిపోతుందని చెప్పొచ్చు. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. మనం ఏంటంటే కర్పూరమే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ దానివల్ల చాలా జరుగుతాయి. తంత్రపరంగా కావచ్చు, మంత్రపరంగా కావచ్చు, పరిహారాల పరంగా కూడా మనం ఏంటంటే కనుక కర్పూరాన్ని ఉపయోగిస్తాం. కేవలం కర్పూర బిళ్ళల్ని ఉపయోగించి అనేక రకాల విధి విధానాలు, అనేక రకాల పరిహారాలు చేసేసి మనం ఫలితాలను పొందుతాం కదా. అలా కాకుండా మీరు ఏంటంటే ముఖ్యంగా ఈ పరిహారం చేసుకోండి. కుంభరాశి వారికి అయితే ఇంకా తిరుగుండదండి. పట్టిందల్లా బంగారం అవుతుంది. యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. చక్కగా ఏంటంటే కనుక ఉండగలుగుతారు. జీవితంలో కోల్పోయినవి మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది. పాజిటివ్ రిజల్ట్ అనేవి వస్తాయన్నమాట. నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తారు. పాజిటివ్గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అందుకే మీరు ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక కుంభరాశి వారండి 4 కర్పూర బిళ్ళలు తీసుకుని తల చుట్టూ 11 సార్లు తిప్పి ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, బయట నుంచి అండి, లోపల నుంచి కాదు, ఇలా బయట నుంచి ఏంటంటే కనుక కుడి పక్కన 2 కర్పూర బిళ్ళలు, ఎడమ పక్కన 2 కర్పూర బిళ్ళలు పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ కర్పూర బిళ్ళల్ని అక్కడే పెట్టి కాల్చేయండి. అలా కాల్చేటప్పుడు ఏంటంటే కనుక నా మీద ఉండే చెడంతా పోవాడి, నాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకుంటూ కాల్చేశారనుకోండి, ఇంకా మీ జీవితం మారిపోయినట్టు, మీకంతా కూడా మంచి జరిగినట్టే అని చెప్పొచ్చు. ఇది చాలా చిన్న పరిహారం, ఫలితం ఎక్కువగా ఉంటుంది. కావాలంటే మీరు ప్రయత్నించండి, కావాలంటే చేయండి, మీకు అర్థమైపోతుంది. మనం ఏంటంటే కర్పూరమే కదా అనుకుంటాం, కానీ ఆ కర్పూరం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అందుకే కర్పూరంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది. కుంభరాశి వారికి అయితే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కుంభరాశి వారు ఎవరికైతే ఎక్కువగా ఇబ్బందులు బాధలు ఉన్నాయో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పనిని చేసేసుకుంటే అవన్నీ కూడా పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూసి షాక్ అయిపోతారండి. ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మనం ముఖ్యంగా ఎవరెవరు అంటే చెప్పాలంటే కనుక ఒక స్త్రీ అని చెప్పాం కదా, ఒక స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందన్నమాట. ఒక స్త్రీ వల్ల మీరు చాలా నష్టపోతారండి. ఒక స్త్రీ వల్ల ఏంటంటే కనుక బాధపడిపోతారండి. కాబట్టి ఈ స్త్రీని ఏంటంటే కనుక మీరు అంటే కొంచెం దూరం పెట్టండి. ఈ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా బాధ పెడుతుందన్నమాట. ఈ స్త్రీ మిమ్మల్ని ఏంటంటే ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఈ స్త్రీ మీరు సంతోషంగా ఉండటం, కొంచెం హ్యాపీగా తిరగటం, హ్యాపీగా ఉండటం, బాధలు లేకుండా ఉండటం ఏంటంటే కనుక తినకు నచ్చదనమాట. ఈమెతో పాటు కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అనేది ఇప్పుడు మనం చెప్పుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే కనుక కుంభరాశి వారికి ఇక్కడ మనం గమనించుకుంటే పీ లెటర్ అనే స్త్రీ అండి. ఈ స్త్రీ ఏంటంటే మీ నుంచి ఏదో ఆశిస్తుందండి. ఆశించే దాంట్లో ఏంటంటే కనుక మీరు ఆమెను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. లేదు నేను చేయలేను, హెల్ప్ చేయలేను, ఇలా అన్నట్టుగా ఏంటంటే కొంచెం బాధ పెడుతున్నారు. మీరు ఎదుగుతున్నారు, ఆమెను ఏంటంటే కనుక పట్టించుకోవట్లేదని ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. లేనిపోని నిందలు మీ మీద వేయటం, మీ మీద ఏంటంటే కనుక అబద్ధాలు చెప్పటం, లేనిపోనివి పుట్టించి చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం, ఇదంతా కూడా జరిగే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి పీ లెటరు, అలానే కాకుండా జే లెటరు, కే లెటర్ అనే వ్యక్తులతో మీరు జాగ్రత్తగా లేకపోతే చాలా బాధపడతారు, ఇబ్బంది పడతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక నష్టపోయే అవకాశం ఉంటుంది, నిందలు పడే అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా మీ లైఫ్లో మీరు ఏంటంటే కనుక అంటే కొన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్త్రీ అనుకుంటే ఏదైనా చేస్తుంది అంటారు కదా, అందుకే మీరు కొంచెం స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. తక్కువగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక మీరు కోపాన్ని తెచ్చుకోకండి, నెమ్మదిగా మాట్లాడండి. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక సాల్వ్ అయిపోతుంది అనమాట. అంటే ప్రతి ప్రాబ్లంకు కూడా ఏంటంటే కనుక మీకు చక్కగా పరిష్కారం అనేది లభిస్తుందని చెప్పొచ్చు. ప్రతి దాన్ని కూడా అరుచుకుంటూ మాట్లాడటం, కొంచెం సీరియస్ అవ్వటం వల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళల్లో మీ మీద ఏంటంటే ఇంకా ద్వేషం పెరిగిపోతుంది అనమాట. దాన్ని ఆసరాగా తీసుకొని మీ మీద ఇంకెన్నో అంటే పుట్టించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం వీరికి
దూరంగా ఉంటే సరిపోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పీలేటర్ అనే స్త్రీతో కొంచెం దూరంగా ఉండండి. అంటే మీ ఇంట్లో వ్యక్తులండి, మీ భార్య, మీ అంటే అమ్మ ఇలా ఉంటారు కదా, మన అమ్మలు కావచ్చు, మీ భార్యలు కావచ్చు ఉంటారు కదా, వాళ్ళు కాకుండా మీకు తెలిసిన వాళ్ళు అంటే ఉన్నారనమాట. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు ఇంకా అంతా కూడా బాగుంటుందండి. నిజం చెప్పాలంటే కనుక కష్టాలు పోతాయండి. పని చేసే దగ్గర కూడా మంచి ప్రశంసలు లభిస్తాయి. భాష నుంచి కూడా మీకు మంచి అంటే ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది. పనిలో కూడా బాగా రాణించగలుగుతారనమాట. ఆ తర్వాత కుంభరాశి వారికి 2 కోరికలు తీరుతున్నాయని చెప్పాం కదా. ఆ 2 కోరికల్లో మొదటి కోరిక ఉద్యోగం రావటం. ఖచ్చితంగా 99% ఉద్యోగం వస్తుంది. రాసి పెట్టుకోండి కావాలంటే. గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వస్తుంది. అలానే కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటం దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ పని కోసం వెళ్తున్నాను తల్లి, వెళ్ళొస్తామమ్మా, ఈ పని మాకు జరిగేలాగా చూడమ్మా అని సంకల్పం చెప్పుకొని వెళితే ఖచ్చితంగా జరుగుతుందండి. రెండవది ఏంటంటే కనుక సంతానం లేక ఎదురు చూస్తూ ఉంటారు. సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక గుడ్ న్యూస్ అనేది షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం వల్ల పడ్డ ఇబ్బందులు, బాధలన్నీ కూడా ఈ కుంభరాశి వారు ఇంకా మర్చిపోతారని చెప్పొచ్చు. అంత చక్కగా వీరికి కలిసి వచ్చే అంటే ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. చాలా మంచి ఫలితాలను అయితే పొందుతున్నారండి. ఎప్పుడు చూడనటువంటి సంతోషాన్ని కూడా ఈ 3 రోజుల్లో చూస్తారు. బంధువర్గంతో కలుస్తారు. కొంచెం విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు. ఈ 3 రోజుల్లోనే ఇలా మీకు జరిగే అవకాశం అయితే ఉంటుంది. గుడ్డిగా నమ్మి మోసపోవడం తప్ప మీకు ఇక్కడ ఇంకా ఏమి లేదండి. అంత బాగుందని చెప్పుకోదగ్గ విషయం అండి.